ఓకే. సో, గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, అందరూ బాగున్నారనుకుంటున్నా. సార్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. సో, చాలా రోజులయింది నేను మీటింగ్ జేసి. అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ప్లెజర్. ఇప్పుడు సడెన్‌గా సార్ అడంగానే నాకు నో చెప్పడానికి కూడా ఐ డిడ్ంట్ థింక్ బికాజ్ వెరీ, వెరీ నైస్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 800 ప్లస్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో, వెరీ నైస్. సో, యెస్ లీడర్స్ ఈరోజు మనం చూసిన ఈ ప్రొడక్ట్ చాలా చాలా స్పెషల్. ఈ మంత్ చాలా సెలబ్రేట్ చేసిన ఒక ప్రొడక్ట్ ఇది. మన వెస్లెమ్ కేటగరీ పైన ఎందుకు వెయిట్ లాస్ జేసుకోవాలి? వాట్ ఈస్ ద పాయింట్? ఈ యొక్క ఎన్నో కంపెనీలున్నాయి. ఎన్నో ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. మన కంపెనీలో కూడా ఎన్నో ప్రొడక్ట్స్ లాంచ్ చేయొచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు కొత్తగా ఈ వెయిట్ లాస్ గురించి మిషన్ స్లిమ్ పాసిబుల్ అని ఒక మిషన్‌ని తీసుకొనొచ్చిండ్రు. ఒక ప్రోగ్రామ్‌ని స్టార్ట్ జేసిండ్రు. సో, ఎవ్రీథింగ్ ఈరోజు మనం చూద్దాం. సో, వెయిట్ ఇదందరికీ ఒక మైండ్‌లో ఉండే ఒక పెద్ద టెన్షన్ అనుకుంటా. యంగ్‌స్టర్స్‌లో లేదు కానీ ఒక 30, 35 ప్లస్ పోయినారంటే వెయిట్ మేనేజ్‌మెంట్ జేయాలి. సో, ఈవెన్ ఒక చిన్న ఫ్యామిలీ నార్మల్ యావరేజ్ ఫ్యామిలీ తీసుకున్నారనుకుంటూ కూడా ఒక పర్సన్ ఎవరైనా ఎక్కువ రైస్ తింటే, లేదా ఎక్కువ చపాతీలు తింటే, ఏదైనా తింటే వెయిట్ అయిపోతాం. ఎక్స్‌ట్రా వెయిట్ అయిపోతాం. సో, వాట్ ఈస్ వెయిట్? సో, బేసిక్‌గా మీరందరూ కూడా ఒక న్యూట్రిషన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక వెల్‌నెస్ కంపెనీలో ఉన్నారు. సో, ఒక ప్రొడక్ట్ గురించి తెలుసుకునేకి ముందు దాని బ్యాక్‌గ్రౌండ్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఆలోచించుకొని తెలుసుకుంటే, ఇంకా ఫీల్డ్‌లో చాలా ఈజీ అయిపోతది మనకి ఆ ప్రొడక్ట్‌ని చెప్పడానికి, రికమెండ్ చేయడానికి, ప్లస్ కన్జ్యూమ్ చేయడానికి. ఈ షేర్ అండ్ కన్జ్యూమ్ అనే ఒక కోట్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో, లెట్ మీ టాక్ అబౌట్ ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఏంటి? ఓవర్ వెయిట్ ఉండడం. సో, ఓవర్ వెయిట్ ఒక వ్యక్తి ఓవర్ వెయిట్ ఉంటే ఏమేమవుతుంది బాడీలో? అండ్ ఓవర్ వెయిట్ అని చెప్పంగానే ఒకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఫస్ట్ నార్మల్ వెయిట్ ఒస్తది. రెండోది ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్‌లో ఓవర్ వెయిట్ 1, ఓవర్ వెయిట్ 2, ఓవర్ వెయిట్ 3. దాని తర్వాత మూడోదిగా వచ్చేది ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఏం లేదు. అబ్నార్మల్‌గా మన బాడీలో ఎక్కడైనా కొవ్వు అనేది అబ్నార్మల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది అబ్నార్మల్‌గా బాడీలో ఉండడం ఒబేసిటీకి ఒక రీజన్‌గా ఉంటది. సో, ఈ ఒబేసిటీ ఎప్పుడొస్తది? ఎందుకొస్తది అని చూసే ముందు ఎవరెవరికి ఒబేసిటీ ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్‌లో చాలా ఎఫెక్ట్ ఇచ్చిందని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ ఒక 300 మిలియన్ పెట్టుకుందాం. ఈ 2020లో టు త్రీ ఇది 2020 అనుకోండి. అండ్ ఒక వరల్డ్ పాపులేషన్ 300 మిలియన్. అందులో 103 మిలియన్ మెన్‌కి బాయ్స్‌కి ఒబేసిటీ ఉందంట. అండ్ 72 మిలియన్ ఆల్‌మోస్ట్ చూడండి 100%లో 40-50% ఆల్‌మోస్ట్ అక్కడే ఒబేసిటీ అని వచ్చేసింది. ఎప్పుడు 2020లో లాక్‌డౌన్‌కి ముందు. బట్ ద పాయింట్ ఈస్ 2035 లోపల ఇంకా ఎన్ని రోజులుంది? ఇంకా హార్డ్‌లీ 12 ఇయర్స్ ఉంది. ఆ 12 ఇయర్స్‌లో మనం ఏమన్నా ఈ ఓవర్ వెయిట్ గురించి చాలా ఫోకస్ చేయలేం. చు ఓవర్ వెయిట్ అంటే బాడీ బల్క్‌గా ఉండడం అంతే. చూడడానికి వాళ్ళు వెయిట్ ఎక్కువుంటే అది ఓవర్ వెయిట్ కాదు. విసరల్ ఫ్యాట్ అని చెప్తాం. బాడీ లోపల ఉండే ఫ్యాట్. సో, ఆ ఫ్యాట్ పైన డిపెండ్ అవుతది మన బాడీలో ఉండే ఓవర్ వెయిట్ అనేది. సో, లెట్ మీ సీ ఇంకా ఒక 12 ఇయర్స్‌లో ఇంకొక 10-12 ఇయర్స్‌లో 175 మిలియన్స్ గర్ల్స్, 208 మిలియన్ మెన్ బాయ్స్ ఎఫెక్ట్ అవుతారంట ఓవర్ వెయిట్ నుంచి. 208 మిలియన్ అనేది నార్మల్ నంబర్ కాదు. ఆల్‌మోస్ట్ ఎంతో 300 మిలియన్‌లో ఆల్‌మోస్ట్ 90% జనాలకి ఓవర్ వెయిట్ అనేది ఒకటి వచ్చేస్తుందని ఇక్కడ ఒక డేటా ఇచ్చున్నారు. ఇది డబ్ల్యూహెచ్ఓ డేటా. సో, దీనికి రీజన్స్ ఏంటి? దీనికి కాసెస్ ఎలా వస్తుంది? అండ్ దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో, అన్నీ కూడా ఈరోజు చూద్దాం. నేను ఒక సింపుల్ అన్ని పాయింట్స్‌లో హైలైట్ చేస్తా. సో, ఇప్పుడు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ ఇండియాలో చూసినారంటే మీరు ఏషియా వద్దు, వరల్డ్‌లో వద్దు. ఇండియాలో చూద్దాం. సో, ఇండియాలో రీసెంట్‌లీ ఒక ఆర్టికల్ చదివిన మన సౌత్ ఇండియాలో 40-50% కాంట్రిబ్యూషన్ ఉందంట ఓవర్ వెయిట్‌కి. ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీకి. నాట్ ఈవెన్ ఓవర్ వెయిట్, ఒబేసిటీకి. సో, ఆల్‌మోస్ట్ 50% ఫస్ట్ స్టేట్ ఈస్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అండ్ కేరళ. ఇది మనది హైయెస్ట్ ఒబేసిటీ ఉండే కేసెస్ ఉండే ఒక రీజన్ ఇది. సో, ఈస్ట్ ఇండియాకి కంపేర్ చేసి ఈస్ట్ ఇండియా ఒక 19% అంతే ఉంది. బట్ సౌత్ ఇండియాలో
50% ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉన్నామంట ఇప్పుడు 3 ఇయర్స్ లో పాస్ట్ 3 ఏండ్లు ఈ యొక్క టైమ్ జోన్ లో. సో ఎలా వస్తుంది? మేబీ మన లైఫ్ స్టైల్, మేజర్ మెట్రో సిటీస్ లో ఉంటాం, మన లైఫ్ స్టైల్ అలా ఉంటది, మన ఫుడ్ హ్యాబిట్స్. ప్రతి ఒక్కరు కూడా రైస్ అనేది మన డైలీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే ఒక రీజన్ ఉండొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, బట్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. బేసిక్లీ మన హార్ట్ ని, హృదయ సంబంధ పట్టిన ప్రాబ్లమ్స్ ని మనం ఏమంటాం, ఇట్ ఇస్ వరల్డ్ సెకండ్ కామన్ డిజీజ్ అంటాం. అగైన్ ఫస్ట్ కామన్ వచ్చి డయాబెటీస్, షుగర్, మధుమేహం. నౌ ఇప్పుడు ఒబేసిటీని మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అని చెప్పే ఒక సిచ్యువేషన్ వచ్చేసింది ఇండియాలో. మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ ఎందుకని నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ ఒబేసిటీని మదర్ ఆఫ్ ఆల్ రీజన్ ఇస్ ఫాస్ట్ గ్రోత్. 38 లోపల ఉండే వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ 73% వస్తుంది ఇండియాలో. దిస్ ఇస్ ది హైయెస్ట్ రిస్క్, మెన్ కానీ విమెన్ కానీ. సో దీనికి అగైన్ వెయిట్ లాస్ చేసుకోవాలి, బిఎంఐ మెయింటైన్ చేయాలి. సో ఇదంతా ఏంటి, హౌ దిస్, దీన్ని మనం ఎలా టాలీ చేసుకోవాలి అని చూద్దాం. మనకి వచ్చే ఒబేసిటీకి కానీ ఓవర్ వెయిట్ స్టేజ్ 1, ఓవర్ వెయిట్ స్టేజ్ 2, ఓవర్ వెయిట్ స్టేజ్ 3, ఇది 3 తర్వాత వచ్చేది ఒబేసిటీ స్టేజ్ 1. సో ఒబేసిటీకి రీజన్స్ ఏంటి? అన్‌హెల్తీ ఫుడ్. అందరికీ తెలుసు మన తినే ఆహారం, మన తినే ఫుడ్‌లో మన చాయిసెస్ ఎలా ఉంటదంటే, హెల్తీ ఫుడ్ తింటే అది ఒక స్పెషల్ అకేషన్ అయిపోతుంది. అన్‌హెల్తీ ఫుడ్ చాలా కామన్ అయిపోయింది. అన్‌హెల్తీ ఫుడ్ అంటే వాటెవర్ ఇట్ ఇస్, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్, వాటెవర్. అంటే షుగర్ ఎక్కువ ఉండేది కూడా అన్‌హెల్తీ ఫుడ్. లిక్విడ్ బ్రెవరేజెస్‌లో, జ్యూసెస్‌లో షుగర్ ఎక్కువ ఉంటే, కెఫీన్ ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ అన్‌హెల్తీ ఫుడ్. మన లైఫ్ స్టైల్. సో ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలని చెప్తాం. లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్‌లో ఏమేం చేంజెస్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదందరిది సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్తాం. మనం ఇప్పుడు ఫాలో చేస్తున్నామో అది సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఒక ప్లేస్ లో బాడీ మూవ్‌మెంట్ అనేది 2 to 3 అవర్స్ బాడీది ఫిజికల్ యాక్టివిటీ లేదంటే దాన్ని సెడెంటరీ దానిలో కన్సిడర్ చేస్తారు అకార్డింగ్ టు ఆర్‌డీఏ. సో సెడెంటరీ ఉంటది, మోడరేట్ ఉంటది, హెవీ వర్కింగ్ ఉంటది. సో మనం అందరూ కూడా 99% ఇండియన్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్, ఈ యొక్క లైఫ్ స్టైల్ లోనే ఫాలో చేస్తున్నాం, సెడెంటరీ లైఫ్ స్టైల్. జెనెటిక్స్ ఒక రీజన్ గా ఉండొచ్చు. అగైన్ జెనెటిక్స్ ఎంత పర్సెంట్ ఉంటది అని మీరు అడిగితే జస్ట్ 8 to 9% అంతే ఒబేసిటీకి ఒక రీజన్ ఉంటది. జెనెటిక్స్ ఇదంతా ఈ 3 మనం వదిలేస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్‌హెల్తీ ఫుడ్ కానీ, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, లేదా జెనెటిక్స్, ఇది 3 లేదా నెక్స్ట్ ఏంటి రీజన్ ఉంటది అంటే మెడికేషన్స్. మనం తీసుకునే పారాసిటమాల్స్, మనం తీసుకునే ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మన బాడీలో ఈ విజరల్ ఫ్యాట్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ ఉంటది. సో దట్ ఈస్ ద బ్యాడ్ హ్యాబిట్. అగైన్ మెడిసిన్స్ కానీ, లేదా సమ్ టైమ్స్ సర్జరీస్ వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతారు. లేదా సమ్ డిజార్డర్స్ అంటే టైఫాయిడ్, సారీ నాట్ టైఫాయిడ్, థైరాయిడ్, ఐఎమ్ వెరీ సారీ. సో థైరాయిడ్ నుంచి ఎంత పర్సెంట్ ఓవర్ వెయిట్ అవ్వచ్చు అంటే జస్ట్ 15% అంతే. 10 to 15% బికాస్ ఆఫ్ థైరాయిడ్ మనం ఓవర్ వెయిట్ గా చేంజ్ అవ్వచ్చు మన బాడీలో ఉండే ఫ్యాట్. సో ఇదంతా ఒక స్మాల్ వెరీ కామన్ రీజన్స్. 99% ఆఫ్ ఈ రోజు ఉండే పాపులేషన్ కి, ఈ 28 ఇయర్స్ నుంచి 48 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ అని నేను చెప్పేటప్పుడు వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ, గార్డెనింగ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇంట్లో బట్టలు వాష్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ, కుకింగ్ ఇస్ అ ఫిజికల్ యాక్టివిటీ, క్లీనింగ్ ఇస్ అ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇదంతా కూడా ఉంటే ఆటోమేటిక్లీ బాడీలో యాక్టివిటీ అనేది ఉంటది. బట్ అన్నిటికీ ఇప్పుడు రీప్లేస్మెంట్ వచ్చేసినాయి. సో నో ఫిజికల్ యాక్టివిటీ. ఒక వ్యక్తి ఒక అడల్ట్ ఏజ్ లో ఉండేవాళ్ళు 28, 29, 30 దీని లోపల ఉండేవాళ్ళు, 28 to 40 లోపల ఉండే వాళ్ళకి మినిమం స్లీప్ 8 to 9 hours ఉండాలి. దిస్ ఇస్ అకార్డింగ్ టు WHO. బట్ మన బేసిక్ స్లీప్ షెడ్యూల్ 6 to 7 hours అయిపోయింది. మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 9 hours, 8 hours. సో వై? ద రీజన్ మీకు అందరికీ తెలుసు, మనకెందరికి స్లీప్ షెడ్యూల్ నార్మల్ ఉండట్లేదని. అండ్ మోర్ ఓవర్ మన స్లీపింగ్ అవర్స్ కూడా చేంజ్ అయిపోయింది. బేసిక్లీ 10 to 6 ఇది మన బాడీది సర్కాడియం రిథమ్ అంటే ఒక క్లాక్ ఉంటది. మనం ఏం చేస్తాం, వన్ డే 12 పడుకుంటాం, నెక్స్ట్ డే 11, ఇంకొక డే 1 o'clock, లేదా ఇంకొక డే 3 o'clock. సో ఈ అన్‌హెల్దీ హ్యాబిటైట్ దీని వల్ల కూడా ఓవర్ వెయిట్ గా మనకి ఓవర్ వెయిట్ అనేది నార్మల్ గా వచ్చేస్తుంది. సో కాన్సిక్వెన్సెస్ ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ అని చెప్పిన అంటే, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల
బేసిక్ గా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం డయాబెటీస్. అది కూడా డయాబెటీస్ నార్మల్ డయాబెటీస్ కాదు, టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ నుంచి వచ్చే డయాబెటీస్. అక్కడ ఇన్సులిన్ ఉంటది బాడీలో కానీ పని చేయదు. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్, సెకండ్ వెరీ కామన్ డిసీజ్. థర్డ్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అనేది ఇండియాలో చాలా హై రేంజ్ లో పోతుంది. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటది రిప్రొడక్షన్ లో, ప్రతి ఒక్కరికి నర్వస్ ప్రాబ్లం ఉంటది, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంపార్టెన్సీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇన్ఫర్టిలిటీ కూడా రావచ్చు బికాస్ మీరు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్, రుమటైడ్ కానీ నార్మల్ ఆర్థరైటిస్ కానీ లేదా ఎనీథింగ్ బోన్ రిలేటెడ్ జాయింట్ రిలేటెడ్ వస్తే ఇట్ ఈస్ ఓవర్ వెయిట్ ఉంటే రావచ్చు. దెన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్. బికాస్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మన ఫ్యాట్ అంతా విజరల్ ఫ్యాట్ అంతా మోస్ట్లీ థొరాసిక్ రీజన్ అంటే మన హార్ట్ రీజన్, చెస్ట్ రీజన్ లో ఎక్కువ ఉండడం వల్ల, లేదా టమ్మీ మన స్టమక్ లో ఎక్కువ ఉంటది. సో అక్కడ మన డయాఫ్రమ్ అనేది మన బ్రీదింగ్ ఏం చేస్తామో అది కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ ఒక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ రీజన్స్. అంటే ఓవర్ వెయిట్ ఉంటే ఇదంతా వస్తుందా అని ఒక ఒక మెయిన్ వాట్ టు సే ప్రాబ్లం ఇది మనకు ఉండే టుడే ప్రాబ్లం. సో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హౌ టు మేనేజ్ వెయిట్. సో వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మీ థాట్స్ ఏంటి? మన కామన్ మ్యాన్ థాట్ అది డయట్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, సో లేదా సప్లిమెంట్ తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ కామన్. బట్ ద థింగ్ ఇస్, మనం ఎంత సప్లిమెంట్ తీసుకుంటేను, మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే కూడా మనం ఎంత తింటామో అంత ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతేనే బాడీలో వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రాత్రి డిన్నర్ కి నేను ఒక కప్ రైస్ తీసుకున్నాం. ఆ రైస్ లో ఒక 500 క్యాలరీస్ ఉంటే, నేను నైట్ వాకింగ్ చేయడం వల్ల ఆ 500 లో 400 క్యాలరీస్ అయినా అది కన్వర్ట్ అంటే ఎనర్జీగా చేంజ్ అవ్వాలి. నేనేమన్నా తిని అలానే పడుకున్నా, ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎనర్జీ బయటకు పోలేదు, నా బాడీ నుంచి ఎనర్జీ స్పెండ్ అవ్వట్లేదు అంటే ఆ 500 క్యాలరీస్ లో 200 క్యాలరీస్ ఎనర్జీగా బయట వస్తుంది అండ్ 300 క్యాలరీస్ ఫ్యాట్ గా లివర్ లో స్టోర్ అవుతుంది, లేదా మసిల్ లో స్టోర్ అవుతుంది, లేదా షుగర్ గా లివర్ మసిల్ లో స్టోర్ అవుతుంది. సో ద పాయింట్ ఇస్, ఎంత తింటామో మనం ఎంత లోపల ఇంటేక్ తీసుకుంటామో అంత ఎనర్జీని మనం స్పెండ్ చేయాలి. సో అప్పుడు ఆటోమేటిక్లీ మన వెయిట్ అనేది ఒకటి మేనేజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇస్ బిఎంఐ క్యాలిక్యులేషన్. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఇది చాలా సింపుల్ క్యాల్కులేట్ చేయడం, బట్ ఆన్లైన్ లో ఐ కెనాట్ దాన్ని నేను చూపించలేను. బట్ యూ కెన్ టేక్ దిస్ పాయింట్, దీన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. బిఎంఐ అంటే వెయిట్ కేజీ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. సో దీన్ని ఎలా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి? సింపుల్ బిఎంఐ తెలుసుకుంటే చాలు, ఒక పర్సన్ ది మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు 5.5 ఫీట్ ఉంటారు హైట్ లో. సెంటీమీటర్ గా చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 165 రావచ్చు మీ హైట్ సెంటీమీటర్లు. ఇక్కడ ఏముంది ఫార్ములాలో మీటర్ అని ఉంది. సో 165 సెంటీమీటర్ ని 1.65 అంటే అది మీటర్ గా కన్వర్ట్ చేసినట్టు. సో 165 అంటే 1.65, 168 అంటే 1.68. సో ఇది వన్ పక్కన మనం ఎప్పుడు డెసిమల్ పాయింట్ తీసుకుంటామో అది మీటర్ గా కన్వర్ట్ అయినప్పుడు మనం బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఒక వ్యక్తిది వెయిట్ వచ్చి 50 కేజీ ఉంటారు. సో ఎస్, 50 కేజీలు మనం ఎలా బిఎంఐ చూసుకోవచ్చు? సో 50 డివైడెడ్ బై తన హైట్ 1.57 ఉంటే 1.57 ఇంటూ 1.57. సో అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం ఈ బిఎంఐ చార్ట్ ని రెఫర్ చేసుకుని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అందరూ కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, బిఎంఐ గురించి తెలుసుకోవాలి, న్యాచురల్లీ ఇంట్లో నా బాడీని నేను మెయింటైన్ చేసుకోవాలనే వాళ్ళు ఈ యొక్క స్లైడ్ ని లేదా ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లేటర్ ఆన్ మీకు అది చదివినప్పుడు అర్థమవుతుంది, రైట్? సో సింపుల్ బిఎంఐ క్యాలిక్యులేషన్. ఓకే, కష్టం ఉంటే ఇంకొకటి కూడా చేసుకోవచ్చు, మన ఐడియల్ బాడీ వెయిట్. ఇప్పుడు నా వెయిట్ 58 కేజీ నేను ఉంటే, నా రియల్ వెయిట్ నేను ఎంత ఉంటే నా హెల్దీ ఉందా అని అర్థం అని చూసుకోవచ్చు మన బాడీలో. ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఒక మెన్ వచ్చి తను విల్ కీప్ 60 ఒక 60 కేజీ ఉన్నాడు, రైట్? ఒక మెన్ వచ్చి 60 కేజీ ఉంటాడు. తన రియల్ వెయిట్ ఎంత అని చూసుకోవాలంటే 100 మైనస్ 60 కేజీ, హైట్ మైనస్ 100 చేసుకోవాలి. ఆ మెన్ 60 కేజీ ఉంటే తన ఎంత హైట్ ఉంటుందో దాన్ని పెట్టుకుని మనం వీ కెన్ ట్రాక్ అవర్ ఐడియల్ బాడీ వెయిట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. సో ఇక్కడ
మెన్ అందరూ మీ హైట్ ని సెంటీమీటర్ లో తీసుకుని -100 చేయాలి. విమెన్ అందరూ ఫీమేల్స్ అందరూ మీ హైట్ ని సెంటీమీటర్ లో తీసుకుని 105 మైనస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చార్ట్ ఉంటది. సో ఈ చార్ట్ లో 170 సెంటీమీటర్ నేను 170 సెంటీమీటర్ ఉంటే 170 మైనస్ 105 బికాస్ నేను ఫీమేల్, సో 105. అదే 170 సెంటీమీటర్ ఉండే మేల్ గా ఉంటే 170 మైనస్ 100 అప్పుడు 70 kg. సో తన వెయిట్ ఎంత ఉండాలంటే 70 kg. సో దిస్ ఇస్ ఐడియల్ బాడీ వెయిట్. సో ఇంకా సింపుల్ గా నేను నెక్స్ట్ సెషన్ లో ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్లైన్ సెషన్స్ ఎక్కడైనా ఉంటే అటెండ్ అవ్వండి. బిఎంఐ అండ్ ఐడియల్ బాడీ వెయిట్ ఆన్లైన్ లో అది పాసిబుల్ కాదు ఆ ఒక ఫార్ములాని ఎడిట్ చేయడానికి. యూ కెన్ జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దాన్ని. సో నెక్స్ట్ బ్యారియర్స్ మనకి వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అంటే సింపుల్, మన డయట్ లో కంట్రోల్ లేదు, మన ఫుడ్ ఏముందో అది తింటున్నాం, అన్హెల్దీ స్నాకింగ్. అన్హెల్దీ అంటే ఏది హెల్దీ లేదు, దాది మౌత్ కి చాలా క్రేవింగ్స్ వస్తే మనం దాన్ని చూస్ చేస్తున్నాం. సో ఆల్ దీస్ ఆర్ రీజన్స్. సో ఎస్, మెయిన్ రీజన్ పోదాం ఇప్పుడు. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. 1 డేకి ఒక హెల్దీగా ఉండాలి ఒక పర్సన్ అంటే మినిమం తను 5 to 8,000 to 10,000 స్టెప్స్ అన్నా కవర్ చేయాలి. బట్ వీఆర్ నాట్ వాకింగ్ అంతా మనం వాక్ చేయట్లేదు. సో 1 మోర్ వాకింగ్. అండ్ మోర్ ఓవర్ నా పర్సనల్ ఒపీనియన్, డిజిటల్ వాచెస్ లో నేను వాక్ చేస్తా, వాచ్ చూపిస్తుంది నంబర్ ఆఫ్ స్టెప్స్. ఐ డోంట్ బిలీవ్ దట్ దాన్ని అంత అప్రోప్రియేట్ తీసుకోకండి. బట్ మొబైల్ ఫోన్స్ ని రెఫర్ చేసుకుని మన వాకింగ్ షెడ్యూల్ ని ట్రాక్ చేసుకోవచ్చు. 1 డేకి ఒక వ్యక్తి 8,000 to 10,000 స్టెప్స్ అని మీరు కవర్ చేయాలి. అఫ్ కోర్స్ మీకు అందరికి కాల్స్ వస్తుంటాయి. సో కాల్ మాట్లాడేటప్పుడు వాక్ చేసుకుని మాట్లాడండి. సో ఆల్ దీస్ ఇదంతా కూడా మన విజరల్ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటది. నెక్స్ట్, రియల్ గా ఆన్ టైం పడుకునే వాళ్ళు హెల్దీ ఉంటారు కంపేర్ టు ది పీపుల్ హూ ఆర్ నాట్ స్లీపింగ్. ఎవరికి ప్రాపర్ స్లీప్ లేదు, నిద్ర లేదు, వాళ్ళకి కంపేర్ చేస్తే ప్రాపర్ నిద్రపోయే వాళ్ళు హెల్దీ చాలా ఉంటారు అండ్ వెయిట్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 8 నుంచి 9 అవర్స్ ఆఫ్ స్లీప్ కంపల్సరీ ఉండాలి. ఇట్ ఈస్ కంపల్సరీ, ఆప్షన్ కాదు, కంపల్సరీ. నెక్స్ట్, స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి, న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి. బట్ ఈ మూడిటికి రీజన్ అనేది కార్టిసోల్ హార్మోన్. ఇక్కడ స్లైడ్స్ లో లేదు కానీ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. కార్టిసోల్ హార్మోన్ వల్లనే ప్రాపర్ నిద్ర రాదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ బాడీ తీసుకుంటే కూడా రిలీజ్ అవ్వదు, హార్మోన్స్ రిలీజ్ అవ్వదు, అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటది. స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? కార్టిసాల్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఒక్క హార్మోన్ ని మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్లీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ నెక్స్ట్ వాట్ ఈస్ ద సొల్యూషన్. సో ఇదంతా మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫర్ దాట్ మన వెల్నెస్ కంపెనీ, మన వెస్టీజ్ ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసినాం ఇప్పుడు రీసెంట్లీ 20th of this month. మిషన్ స్లిమ్ పాసిబుల్ అని ఒక స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేసినారు. మిషన్ స్లిమ్ పాసిబుల్ అంటే ఇక్కడ ఫోకస్ ఏంటి? మన ఫోకస్ న్యూట్రిషన్ ఉండాలి మన డయట్ లో. అఫ్ కోర్స్ న్యూట్రిషన్ లేదంటే ఎవరు కూడా ప్రాపర్ వెయిట్ లాస్ చేయరు. సో యూ కెన్ థింక్ జస్ట్ సప్లిమెంట్ తీసుకుంటా, నేను ఎక్సర్సైజ్ చేస్తా, కెన్ ఐ డూ ఎనీథింగ్? లేదు. బట్ వెయిట్ మేనేజ్మెంట్ మంత్ర అని చెప్తాం. ఈ మంత్రాకి 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి న్యూట్రిషన్, మన ఆహారం, రెండోది ఎక్సర్సైజ్, మూడోది న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. దీంతో పాటు లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అంటే మన ఫిజికల్ యాక్టివిటీస్. ఇది మన గోల్ గా ఉండాలి. సో వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు ఈ ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకొని మన ఫోకస్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, ఇది 3 ఫర్ కరెంట్ థింగ్. సో ఎలా చేంజ్ చేసుకోవచ్చు, బేస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? మన హెల్త్ సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అండ్ నేను చెప్పిన 3 మంత్రాస్ ఆఫ్ హెల్త్, లైఫ్ స్టైల్, హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే మంచిగా తినడం, హెల్దీగా తినడం, వాట్ ఎవర్ ఉండేది కాదు, హెల్దీగా తినడం. డయట్ లో డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డయట్ లో కంపల్సరీ ఉండాలి. వితౌట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాడీ ఎటువంటి విటమిన్స్, మినరల్స్ ని నార్మలీ బాడీలో స్టోర్ చేయదు. సో ప్లీజ్ ఎవ్రీ డే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండాలి మన డయట్ లో. స్ప్రౌట్స్ ఉండాలి అంటే పల్సెస్ అని చెప్తాం, గ్రెయిన్స్, ఎటువంటి ఏదైనా టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్. నాన్ వెజిటేరియన్స్ గా ఉంటే ఎగ్స్, వెజిటేరియన్స్ గా ఉంటే ఇటువంటి గ్రెయిన్స్, దెన్ క్యారెట్స్, బీట్రూట్స్, ఇటువంటి డిఫరెంట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది కంపల్సరీ మన డయట్ లో ఉండాలి. సెకండ్, లైఫ్ స్టైల్ యాక్టివిటీస్.
సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పోయేదానికి ట్రావెల్ అంటే టు వాక్ ఐ మీన్ ట్రావెల్ చేయడానికి యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎలివేటర్, లిఫ్ట్ తీసుకోవాలని అవసరం ఉండదు, జస్ట్ టేక్ స్టేర్స్. సో ఇది కూడా సింపుల్ వే ఆఫ్ చేంజింగ్ లైఫ్ స్టైల్. సో యాజ్ మచ్ పాసిబుల్ వాక్ చేయాలి, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలని అనుకుని ఉన్నవాళ్ళు. నెక్స్ట్ హెల్త్ సప్లిమెంట్స్. హెల్త్ సప్లిమెంట్స్ లో వీ హ్యావ్ లాంచ్డ్ అ వనిలా ఫ్లేవర్ అండ్ ఎన్హాన్స్డ్ మ్యాంగో ఫ్లేవర్ ది మన షేక్స్ ని. సో ఇప్పుడు షేక్స్ గురించి చూద్దాం. ఒకటి ఎక్స్క్లూసివ్లీ వనిలా టేస్ట్ ఉంటది, ఇంకొకటి మన మ్యాంగో ఫ్లేవర్ ఏముండిందో దాన్ని డబల్ టైం ఎన్హాన్స్ చేసి దాని ఒక డిఫరెంట్ ఒక న్యూట్రిషన్ కానీ దాని టేస్ట్ కానీ ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ చేసిండ్రు. సో లెట్స్ సి మన ఒక ఏమేమి కొత్తగా ఉంది మన షేక్స్ లో. సో మన షేక్ లో డెలిషియస్ టేస్ట్, అఫ్ కోర్స్ న్యాచురలీ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంది వెనిలా షేక్ తాగినప్పుడు. సో వెనిలా ఐస్ క్రీమ్ తిన్నట్టు, సో న్యాచురల్ వెనిలా ఫ్రేగ్రెన్స్ అనేది ఉంది. అట్రాక్టివ్ ప్యాకేజింగ్ ఉంది, లోపలే స్కూప్ ఉంటది, క్లీన్ గా యూ కెన్ స్టోర్ దట్ బాటిల్ ని ఈవెన్ 1 month 2 month అవుతా కూడా స్టోర్ చేసుకునేట్టు బాటిల్స్ లో ఉంది. అండ్ ఆ వెనిలా మ్యాంగో ఫ్లేవర్స్ అయితే హైలైట్ చేసిండ్రు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని నెక్స్ట్ నేను చెప్తా. సో ఇది మన హైలైట్స్. సో మన వెస్లిమ్ వెయిట్ మేనేజ్మెంట్ జర్నీలు మన షేక్ ని ఎందుకు తీసుకోవాలంటే వెయిట్ లాస్ కి ప్లస్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, వెయిట్ లాస్ చేసుకున్నప్పుడు బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఎలా బ్యాలెన్స్ అవుతుందని. దట్ ఈస్ వేర్ మన షేక్ లో 9 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది పర్ సర్వింగ్ లో. అంటే ఒక సర్వింగ్ లో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ లో మీరు ఇప్పుడు 300 ml ఆఫ్ మిల్క్ లో 3 స్కూప్లు వేసుకుంటున్నారు వెస్లిమ్ షేక్ అంటే అందులో 9 grams ప్రోటీన్స్ ఉన్నాయి. వాట్ నాట్ ప్రోటీన్స్ ఉంది, విటమిన్ మినరల్స్, యా ఐ షో యూ, యా విటమిన్స్ మినరల్స్ 20 ఎసెన్షియల్ విటమిన్ మినరల్స్ ఉంది, బాడీకి కావాల్సిన క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది. అండ్ వెరీ వెరీ మినిమల్ ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి, బట్ నాట్ ట్రాన్స్ ఫ్యాట్స్, అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ కూడా లేదు. ఆల్మోస్ట్ 5 న్యూట్రియంట్స్ కవర్ అయింది మన ఒక షేక్ లో. నెక్స్ట్ ఇక్కడ ఉండే ప్రోటీన్ పెడికస్ వాల్యూ 1 ఇచ్చిండ్రు. సో ఈ ఒక సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే ప్రోటీన్స్ ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఉండొచ్చు, బట్ అక్కడ ఉండే ప్రోటీన్స్ మన బాడీ ఎంత తొందరగా డైజెస్ట్ చేసుకునేది అనేది ఒక మ్యాటర్ ఉంటది. సో ఇక్కడ ఉండేది పెడికస్ వాల్యూ 1 అంటే ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్. ఈ స్కోర్ ఎందుకు వచ్చింది 1 అంటే మీరు తీసుకుంటున్న ఆ షేక్ లో ఉండే ప్రోటీన్స్ తొందరగా బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది, ఎక్కడ కూడా కిడ్నీ పైన స్టోర్ అవ్వదు, కిడ్నీలో స్టోర్ అవ్వదు, లివర్ లో స్టోర్ అవ్వదు. సో స్టోరేజ్ అనేది తక్కువ అయ్యి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటది. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈ రోజు ఉండే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ లో. చాలా చాలా ఇండస్ట్రీలో ఇండియాలో చాలా తక్కువ ప్రొడక్ట్స్ లో పెడికస్ వాల్యూ 1 ఉంది. సో మన ప్రొడక్ట్ కి ఆల్రెడీ పెడికస్ వాల్యూ 1 ఇచ్చిండ్రు. వెరీ ఫాస్ట్ డైజెషన్, చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది బాడీలో, జీర్ణ అయిపోతుంది బాడీలో. అండ్ పెడికస్ వాల్యూ 1 ఉండే ప్రొడక్ట్స్ లో 2 అడ్వాంటేజ్ ఉంటది. ఒకటి తొందరగా డైజెస్ట్ అవుతుంది, రెండో చూస్తే హై క్వాలిటీ ప్రోటీన్ అని చెప్తాం, వెరీ ఈజీ టు డైజెస్ట్. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చి లో క్వాలిటీ ఉండకుండా హై క్వాలిటీ ప్రోటీన్స్ ని పెడికస్ వాల్యూ 1 ప్రోటీన్ అని కూడా చెప్తారు. సో ఇది మన వెస్లిమ్ షేక్స్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? సో బేసిక్లీ మీరు ఇక్కడ ఒక చార్ట్ చూస్తున్నారు, ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని 2 టైప్ ఫుడ్ ఉంటది. మన రైస్ లో కూడా హై లో అని 2 టైప్స్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకున్నారంటే అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. నార్మల్ రెడ్ రైస్ తీసుకున్నారంటే యావరేజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. ఇటువంటిది రైస్ లో ఉంటది. నార్మలీ అన్ని కార్బోహైడ్రేట్ అన్ని ఫుడ్ లో కూడా ఉంటది. మన వెయిట్ లాస్ చేసేవాళ్ళు, హెల్దీగా ఉండాలనే వాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మీ ఫుడ్ ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ని ఫుడ్ చూస్ చేసుకోండి. వై? బికాస్ షుగర్ లెవెల్స్ ని ఆల్టర్ చేస్తుంది గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ నేను తీసుకున్నా అంటే నా ఇన్సులిన్ లెవెల్స్ పైన కింద హై లో హై లో హై లో అని చేంజ్ అవుతుంది ఎవ్రీ 1 hour కి. అదే నేను లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకున్నా అంటే స్లోలీ ఒక 2 hours అవుతే కూడా ఒక స్టెబిలిటీ వేవ్ అనేది మేనేజ్ అవుతుంది. ఆ ఒక షుగర్ లెవెల్స్ హై లో అవ్వదు, ప్లస్ ఇన్సులిన్ అనేది కూడా ఇంబ్యాలెన్స్ ఉండదు. సో అక్కడ మనం ఇన్సులిన్ సేవ్ చేస్తున్నాం, బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ కూడా కంట్రోల్ చేస్తున్నాం. సో మన ఒక షేక్ వచ్చి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్. నెక్స్ట్ 20 types ఆఫ్ డిఫరెంట్ విటమిన్ మినరల్స్. అండ్ షుగర్ అనేది ఇక్కడ సుక్రోస్ యాడ్ చేయలేదు, సుక్రోలోస్ యాడ్ చేసినాం. సుక్రోలోస్ అనేది కార్న్ సిరప్ నుంచి తీసుకునే ఒక షుగర్, సుక్రోస్ అనేది డైరెక్ట్ షుగర్. దెన్ ఫైబర్ కూడా ఉంది మన ఒక షేక్ లో. 3.5 grams ఫైబర్ ఉంది. ఫైబర్ ఎందుకంటే కాన్స్టిపేషన్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది, మోషన్ సమస్యలు ఉండే వాళ్ళకి ఈ ఒక ఫైబర్ యూస్ అవుతుంది. నో ట్రాన్స్ ఫ్యాట్. సో ఇదంతా మనది ఒక షేక్ ది బెనిఫిట్స్. అండ్ ఎలా యూజ్ చేసుకోవాలి?
300 ml ఆఫ్ వాటర్ ఆర్ స్కిమ్డ్ మిల్క్. స్కిమ్డ్ మిల్క్ అని మన షాప్స్ లో అవైలబుల్ ఉంటది. ఇన్ కర్ణాటక నందిని వస్తది. సో ఇక్కడ తెలంగాణలో ఆర్ ఆంధ్రాలో స్కిమ్డ్ మిల్క్ అని అడిగితే షాప్ లో ఇస్తారనుకుంటా. సో ఆ స్కిమ్డ్ మిల్క్ వాడుకోండి. లేదా బెటర్ ఆప్షన్ వెయిట్ లాస్ చేయాలంటే హాట్ వాటర్. హాట్ వాటర్ తో పాటు జస్ట్ 300 ml ఆఫ్ వాటర్ లో 3 స్కూప్స్ ప్రోటీన్ వేసుకుని షేక్ వేసుకుని మంచిగా షేక్ చేయాలి. దెన్ నైట్ టైం తీసుకోవాలి. సో నేను మంచిగా డిన్నర్ తిని తర్వాత షేక్ తీసుకుంటా అంటే మీరు వెయిట్ లాస్ చేయరు, అక్కడ మళ్ళీ క్యాలరీస్ ని యాడ్ చేస్తున్నారు. సో డిన్నర్ లేక నైట్ లో డిన్నర్ ఏం తినకుండా ఎంటీ స్టమక్ లో జస్ట్ షేక్ ని కన్జ్యూమ్ చేయాలి. సో ఇది ప్రొసీజర్ ఆఫ్ కన్జ్యూమింగ్ షేక్. సో ఆల్రెడీ లాంచ్ అయింది. సో ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ ఇట్. అన్ని డిఎల్సిపి బ్రాంచెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఉండే కేటగిరీ వచ్చి వెస్లిమ్ క్యాప్సూల్స్ అండ్ వెస్లిమ్ టీ. సో దీంతో పాటు మనం ఎలా విత్ 3 ప్రొడక్ట్స్ మిషన్ స్లిమ్ పాసిబుల్ ని ఎలా మనం సక్సెస్ చేయొచ్చు అని చూద్దాం. వెస్లిమ్ క్యాప్సూల్ లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వెల్గారిస్ ఉంది. వెల్గారిస్ వచ్చి మన ఆకలిని మెయింటైన్ చేస్తుంది, హంగర్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకి చాలా షుగర్ క్రేవింగ్స్ అనేది వస్తాయి. చాలా రీజన్స్ ఉన్నాయి. హార్మోన్స్ ఉండొచ్చు, లేదా లైఫ్ స్టైల్ ఉండొచ్చు. సో ఇక్కడ మన వెస్లిమ్ షేక్ లో ఉండే వెల్గారిస్ హంగర్ ని, ఆకలిని మెయింటైన్ చేస్తుంది. కంబోజియా ఉంది. నా బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లివర్, ఇక్కడ లివర్ లో వచ్చి ఫ్యాట్ స్టోర్ అవుతుందంటే ఆ ఫ్యాట్ ని దాన్ని వచ్చి రిమూవ్ చేసి ఆ ఎంజైమ్స్ ని బ్లాక్ చేస్తుంది కంబోజియా ఫ్రూట్. ఇది కంబోజియాది ఒక బ్యూటీ. సో 2 ప్రొడక్ట్ లో కంబోజియా ఉంది. మన వెస్లిమ్ టీ లో కూడా ఉంది, మన క్యాప్సూల్ లో కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ పెప్పర్ కూడా యాడ్ చేస్తూ, పెప్పర్ ఏం చేస్తుందంటే మెటబాలిజం అంటే లోపల ఉండే ఫంక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, బాడీ యాక్టివ్ గా పెట్టుకుంటది, మన బాడీ నార్మల్లీ హెల్దీ ఉంటది. సో వెస్లిమ్ క్యాప్సూల్ ఎలా తీసుకోవాలంటే ఎవ్రీ డే బిఫోర్ మీల్ తీసుకోవాలి. మన ఫుడ్ తినేదానికి ముందు తీసుకోవాలి. 40 మినిట్స్ బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా 40 మినిట్స్ అంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ముందు 40 మినిట్స్ వెస్లిమ్ క్యాప్సూల్ తీసుకుని ఒకటి, బ్రేక్ఫాస్ట్ 40 మినిట్స్ తర్వాత కంపల్సరీ నేను తినాలి. లేదా లంచ్ ముందు తీసుకుని 40 మినిట్స్ తర్వాత నేను లంచ్ తీసుకోవాలి. బట్ డిన్నర్ లో మనం షేక్ తీసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ మార్నింగ్ లంచ్ లో మరి బ్రేక్ఫాస్ట్ వెస్లిమ్ క్యాప్సూల్ తీసుకోండి. నెక్స్ట్ ఉండేది వెస్లిమ్ టీ. మన టీలో ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏమంటే ఎటువంటి షుగర్ కావాలి, ఇక్కడ షుగర్ యాడ్ చేసుకోవాలి లేదా మిల్క్ ఉండాలి అలా అటువంటిది ఏం లేకుండా నార్మలీ హాట్ వాటర్ ఉంటే చాలు. సమ్ టైమ్స్ కోల్డ్ వాటర్ కూడా ఉంటే చాలు, మనం యూస్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ లేదా కోల్డ్ వాటర్ తో పాటు జస్ట్ 1 టీ స్పూన్, ఒక 1 టేబుల్ స్పూన్ టీ స్పూన్ మన టేస్ట్ ఎంత కావాలో అంత మన టీని వేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, కంబోజా ఇది 3 మన టీలో ఉండే ఇంగ్రీడియంట్స్. గ్రీన్ టీ అఫ్ కోర్స్ కెఫీన్ చాలా తక్కువ ఉంటది, మన ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. గ్రీన్ కాఫీ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ని తక్కువ చేస్తుంది బాడీలో, అంటే అబ్జార్ప్షన్ ని తక్కువ చేస్తుంది. సో ఆటోమేటిక్లీ గ్లూకోజ్ తక్కువ అయినప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటది, మోర్ అండ్ మోర్ ఎనర్జీ అండ్ లెస్ ఫ్యాట్ ఉంటది బాడీ స్టోరేజ్. సో డైరెక్ట్లీ మనకి వెయిట్ లాస్ కి హెల్ప్ఫుల్ ఉంటది. అండ్ కంబోజా సేమ్ అస్ ప్రీవియస్ లైన్. సో దీన్ని ఎలా తీసుకోవాలి? నార్మలీ మనం కాఫీ టీ ఏం తీసుకుంటామో పాలది, మిల్క్ ది, కాఫీ టీ దాన్ని వదిలేసి మనం దీన్ని తీసుకోవచ్చు. సో 180 ml ఆఫ్ లేదా 180 అంటే ఒక స్మాల్ టంబ్లర్ ఆఫ్ గ్లాస్ లో మనం కోల్డ్ లేదా హాట్ వాటర్ లో జస్ట్ మనం ఒక 5 grams 6 grams వేసి మిక్స్ చేసుకుని మన టీని కూడా కన్స్యూమ్ చేయొచ్చు. సో ఇది 3 మిషన్ స్లిమ్ పాసిబుల్. జస్ట్ ఈ మిషన్ స్లిమ్ పాసిబుల్ లో విత్ 3 ప్రొడక్ట్స్ ఎలా చేసుకోవాలనేది ఇక ఒక గోల్ ఇది మనది. సో వీ హ్యావ్ 3 months టైం. 3 months లో మనం వర్క్ చేస్తున్నాం పేషెంట్స్ పైన, పీపుల్ పైన వర్క్ చేస్తున్నాం ఎలా వెయిట్ లాస్ చేసుకోవాలని. హోప్ ఇది మీకు కూడా యూస్ఫుల్ ఉంటే, మీరు ఓవర్ వెయిట్ ఉంటే దీన్ని యూస్ చేసుకోండి. సో ఎస్, ఆల్ వెస్లిమ్ రేంజెస్ ని ట్రై చేసి లుక్ గుడ్, ఫీల్ గుడ్. సో ఎస్, ఐ విల్ బి కంప్లీటింగ్ మై ప్రెజెంటేషన్. ఇక్కడ మీకు అందరికి ఒక శాంపుల్ మెనూ ఇచ్చిన ఇక్కడ మీరు ఇది ఫాలో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే నేను ఏం తీసుకోవాలి? ఒక్క వెస్లిమ్ క్యాప్సూల్ తీసుకో. ఇక్కడ 2 ఇచ్చిండు. సో వన్ వెస్లిమ్ క్యాప్సూల్ తీసుకోండి. నెక్స్ట్ 40 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తోనే నేను వెస్లిమ్ టీ కూడా తీసుకోవచ్చు. దెన్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 10 మినిట్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ లేదా బ్రేక్ఫాస్ట్ తోనే తీసుకోవచ్చు. నెక్స్ట్ పోహా, ఇడ్లీ, రాగి ఇస్ ద బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్ చెప్పొచ్చు. రాగి రోటీ కానీ, రాగి మాల్ట్ కానీ, ఎనీథింగ్ రాగి ఇస్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్. ఉప్మా ఇంకొక సెకండ్ ఆప్షన్. ఉప్మా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రవాస్ ఉంటాయి, సూజీ ఉంటాయి. మీరు వెయిట్ లాస్ కి ఎల్లోయిష్ సూజీ చూస్ చేసుకోవచ్చు ఫర్ వెయిట్ లాస్. మిడ్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ కి 2 hours తర్వాత
యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అంత తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ కాదు, ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్. ఒక యాపిల్ అంటే కంప్లీట్ ఒక యాపిల్, ఒక ఆరెంజ్ అంటే ఒక ఆరెంజ్. సో ఎంటైర్ ఫ్రూట్ తీసుకోవాలి. నెక్స్ట్ లంచ్ కి 40 మినిట్స్ ముందు వెస్లిన్ క్యాప్సూల్. లంచ్ నార్మల్లీ మనం ఏం తింటామో దాని క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకోవచ్చు, చాలా వద్దు, జస్ట్ లిటిల్ బిట్ చేసుకుని ఆఫ్టర్ లంచ్ వెస్లిన్ టీ తీసుకోవచ్చు. దెన్ డిన్నర్ వెజిటేబుల్స్, చియా వాటర్. ఎప్పుడు కూడా డిన్నర్ కి ఒక అవర్ ముందు చియా సీడ్ వాటర్ తాగండి. చియా సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్ ఉంటాయి. సో చియా వాటర్ ని తాగేది నుంచి మన బాడీలో ఒక బ్యాడ్ ఫ్యాట్ ఏమి ఉంటుందో అది బర్న్ చేస్తుంది చియా. నెక్స్ట్ డిన్నర్ నార్మల్లీ వెస్లిమ్ షేక్, డిన్నర్ లేకుండా వెస్లిమ్ షేక్ ని వాటర్ ఆర్ మిల్క్ తో పాటు తీసుకోవచ్చు. సో హోప్ ఈ ఒక ప్రెజెంటేషన్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. సో న్యూ ప్రొడక్ట్స్ ని ట్రై చేసి షేర్ చేయండి. సో మీరేమైనా ఓవర్ వెయిట్ ఉంటే మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ని ఆఫ్టర్ 1 or 2 months ఆఫ్ షేక్ ని మీరు షేర్ చేయండి. సో ఎస్, ఓవర్ టు యూ సలీం సార్.